ఇటీవల హీరో శివాజీ గారు మహిళల వస్త్రధారణకు సంబంధించి శివాజీ గారు చేసిన కామెంట్స్ పై అనసూయ గారు స్పందించిన తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రెస్ మీట్ కి వీడియో కాల్ ద్వారా హాజరైన అనసూయ గారు అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అనసూయ గారికి ఏమైందని అందరూ కంగారు పడ్డారు. అంతేకాదు అనసూయ గారి ఆరోగ్యంపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి ఈ సందేహాలన్నిటిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో జూమ్ కాల్ ద్వారా మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు, సహకారాన్ని నన్నెంతో భావోద్వేగానికి గురి చేశాయి. ఒక మహిళగా తన అభిప్రాయాన్ని, స్వేచ్ఛను వ్యక్తపరిచినందుకు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావటం చాలా బాధాకరం. నా వెనక నిలబడ్డ అద్భుతమైన బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తుంది. మనమంతా మనుషులమే. మనిషి భావోద్వేగానికి లోనవటంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని విభాగాలపై నాకు నమ్మకం తగ్గుతున్నా న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిన్నటి ప్రెస్ మీట్ లో భౌతికంగా లేనప్పటికీ నా తరపున నిలబడి మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కోసం మీరు మాట్లాడిన మాటలే నాకు దక్కిన గొప్ప విజయం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, వెలుగు నిండాలని కోరుకుంటున్నా అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు అనసూయ గారు.